హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైకోర్టు నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ శాలరీ 45,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అర్హత వచ్చేసి 10+2 ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్, ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, లైక్ చేసినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి జ్యుడిషియల్ రిక్రూట్మెంట్ సెల్ హైకోర్టు మద్రాస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మద్రాస్ అంటున్నారు కదా, మనం అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడే చూడండి, ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక గ్రూప్ బి నాన్ కన్జిటెడ్, అలాగే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్, అలాగే మనకి ట్రాన్స్లేటర్కి సంబంధించి జూనియర్ క్లర్క్, టైపిస్ట్, డ్రైవర్ అండ్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి వేకెన్సీస్ చూసుకుందాం ఫస్ట్. ఓకేనా. మనకి టోటల్ వచ్చేసి 74 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. మనకి ఒక సీనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఒక జూనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 9, ట్రాన్స్లేటర్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ క్లర్క్ సంబంధించి 23, టైపిస్ట్కి సంబంధించి 13 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్కి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఉద్యోగాలు అయితే 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అందరూ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 1/1/2024 నాటికి మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 33 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ వచ్చేసి MTS ఉద్యోగాలకు వచ్చేసి మనకి లెవెల్ 1 ప్రకారం అయితే 18,000 అయితే మనకి పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. ఓన్లీ బేసిక్ పే అండి, ఇది ఇక్కడ ఇచ్చారు. మనకి చాలా రకాల అలవెన్సెస్తో పాటు మనకి 25,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్రైవర్, అలాగే టైపిస్ట్, జూనియర్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే 19,900 అయితే ఉంది. అన్ని రకాల అలవెన్సెస్తో సహా మనకి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఒక జూనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి, ట్రాన్స్లేటర్కి సంబంధించి మనకి లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 25,500 నుంచి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఒక సీనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో సహా మనకి 55,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఎవరికైనా మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా అయితే యూజ్ అయితే అవ్వచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే డిగ్రీ పాస్ అవ్వాలి. డిగ్రీ పాస్తో పాటు మనకి ఒక స్టెనోగ్రాఫర్కి సంబంధించి, లోయర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనం చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా ఈ యొక్క 12th స్టాండర్డ్ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మనకి యొక్క స్టెనోగ్రాఫర్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేటర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. మనం డిగ్రీ ఒక 1 ఆఫ్ ద సబ్జెక్ట్ తెలుగైనా చేసి ఉండాలి, లేదంటే మలయాళమైనా చేసినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ క్లర్క్ సంబంధించి మనకి ఇంటర్మీడియట్ 12th ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి దాంతోపాటు మనకి ఒక టైప్ రైటింగ్ అయితే వచ్చి ఉండాలని ఇచ్చారు. ఓకేనా. డ్రైవర్కి సంబంధించి మనకి 7th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి లైసెన్స్ అయితే ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి ఒక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 750, మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఒక పాండిచ్చేరిలో ఉంటుంది. తర్వాత మనకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక సీనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 120 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అనలిటిక్స్ అండ్ రీజనింగ్ స్కిల్స్, జనరల్ ఇంటెలిజెన్సీ, బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ 100 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. డిగ్రీ స్టాండర్డ్లో అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 40 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్కి మనకి ఈ యొక్క సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ట్రాన్స్లేటర్కి సంబంధించి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. జూనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్, మనకి ఒక ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే చూడడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ క్లర్క్ టైపిస్ట్కి సంబంధించి మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్, దాని తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు అయితే టైపింగ్ టెస్ట్ ఉంటుందో వాటికైతే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. లేదంటే రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ చూసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్రైవింగ్ సంబంధించి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా రిటర్న్ ఎగ్జామినేషన్, దానికి సంబంధించి స్కిల్ టెస్ట్కి సంబంధించి ఈ యొక్క డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ మనకి ఒక నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అనేది చెప్పాను కదండి. ఒక జ్యుడిషియల్ రిక్రూట్మెంట్ సెల్, హైకోర్ట్ మద్రాస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి 24th March నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 23rd. ఈ మంత్ 23rd వరకు అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి అండి. మనకి ఇక్కడ ఇచ్చారు కదండి, ది రిజిస్టర్ జనరల్ హైకోర్ట్ ఆఫ్ మద్రాస్, చెన్నై 600104. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ప్రతి జిరాక్స్ పైన సిగ్నేచర్ చేసుకొని, అంటే సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని మనకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని మనము టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి దానికంటే పైన మనకి ఒక అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ రాసేసి టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల పంపించాలి అంటే మనకి April 23rd లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకొని ఒక అప్లికేషన్స్ అయితే పంపించవలసి ఉంటుంది. మనం 23rd తర్వాత పంపిస్తే మనకి రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే వీడియో అయితే మరికొందరికి యూజ్ అవుతుంది. షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.